Subscribe to Color Frames. ఆర్సీబీ కప్పు కొడితే చూడాలని కొన్ని కోట్ల మంది అభిమానులు ఆశపడుతున్నారు. ఆర్సీబీ టైటిల్ ఎత్తే రోజు కోసం ఆర్సీబీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రతి సీజన్లో టైటిల్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగడం, తొలి మ్యాచ్తోనే తుస్సుమనిపించడం ఆర్సీబీకి హాబీగా మారిపోయింది. నిజానికి ఆర్సీబీలో వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్ లాంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. అయితే వాళ్ళ దేశవాళీ టోర్నీలో విధ్వంసానికి తెగబడి ఆడే ఈ స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో మాత్రం రాణించలేకపోతున్నారు. గత ప్రపంచ కప్లో మ్యాక్స్వెల్ ప్రాణం పెట్టే జట్టు కోసం పోరాడాడు. ఆ టోర్నీలో ఆసీస్ కప్పు గెలిచింది. అంటే ఆఫ్ఘన్పై మ్యాక్సిస్ సృష్టించిన విధ్వంసమే కారణం. ఇక డూప్లెసిస్, గ్రీన్, కోహ్లీ లాంటి ఆటగాళ్ల బీభత్సం తెలిసిందే. అయితే ఐపీఎల్ విషయంలో వీరంతా ఫ్లాప్ అవుతుండటం ఆర్సీబీ అభిమానుల్ని తీవ్రంగా నిరాశకు గురిచేస్తుంది. ఆ ఫ్రాంచైజీలో కోహ్లీ మినహా ఎవ్వరూ రాణించలేకపోతున్నారు. ఇక బౌలర్ల సంగతి సరే, ఒక్క బౌలర్ అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకొని జట్టు కోసం పోరాడతాడు అనుకుంటే అదీ లేదు. ఇలా ఆర్సీబీలో బ్యాటింగ్, బౌలింగ్ రెంటిలోనూ విఫలమవుతున్నారు. తాజాగా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్టాండ్ ఇవ్వకపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ ఆర్సీబీపై మండిపడుతున్నారు. ఇక లక్నోలో ఢిల్లీ కుర్రాడు మయాంక్ యాదవ్ బౌలింగ్కు ఆర్సీబీ వణికిపోయింది. మయాంక్ బెంగళూరు బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అతడు వేసే స్పీడ్కు ఆర్సీబీ టాప్ ఆర్డర్ దాసోహమైంది. బ్యాట్ టచ్ చేస్తే క్యాచ్, మిస్ అయితే బౌల్ట్ అన్న రేంజ్లో అతడి విధ్వంసం సాగటంతో బెంగళూరు హోమ్ గ్రౌండ్లో వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది. మయాంక్ 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో మయాంక్కు ఇది రెండో మ్యాచ్ మాత్రమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేస్తుంది. ఇన్నింగ్స్లో క్వింటన్ డికాక్ విధ్వంసానికి తెరలేపాడు. 56 బంతుల్లో 8 బౌండరీలు, 5 సిక్సర్లతో 81 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో కరీబియన్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్ సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 21 బంతుల్లో 1 4, 5 భారీ సిక్సర్లతో 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఛేదనలో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆల్అౌట్ అయింది. మహిపాల్ లోమ్రర్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడంటే ఆ జట్టు ఎలా బ్యాటింగ్ చేసిందో అర్థమవుతుంది. మయాంక్ బౌలింగ్లో ఒకే ఓవర్లో డూప్లెసిస్, డేంజరస్, మ్యాక్స్వెల్ల కథ ముగిసింది. మయాంక్ తన మరుసటి ఓవర్లో క్యామరూన్ గ్రీన్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆర్సీబీని కోలుకొనియకుండా చేశాడు. ఇక విరాట్ 22 పరుగులతో సరిపెట్టాడు. మొత్తానికి హోమ్ గ్రౌండ్లో 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీ 153 పరుగులకే చతికిలబడింది. ఇదే మైదానంలో ఇదివరకు కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సీజన్లో బెంగళూరుకు ఇది 3వ ఓటమి కాగా లక్నోకు వరుసగా 2వ విజయం. లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మయాంక్ వరుసగా 2వ మ్యాచ్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక అవ్వడం విశేషం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.